మనం చూస్తే ఈ మాట చెప్పేది ఎవరండి? రెబెకా. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె అలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. దేవునికి స్తోత్రం. ఎవరిని అడగటానికి వెళ్ళిందండి? యెహోవాను అడగటానికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. మరి మనము ఎవరిని అడుగుతున్నాం? మనకు సమస్య వచ్చినప్పుడు చాలా గమనించాలండి. మనకి సమస్య వచ్చినప్పుడు మనకు మనమే మరి పరిష్కారం చేసుకుందామని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏ దిక్కు లేకుంటే దేవుడే దిక్కు అంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. మొదటే వెళ్ళాలి. ఈమె ఎవరు అనంటే రెబెకా, ఇస్సాకు భార్య. ఆమె గర్భము ధరించింది. ఆమె కడుపులో 2 కుమారులు ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా కడుపులోనే పెనుగులాడుకుంటున్నారట. ఆ పెనుగులాటను బట్టి ఆమె ఎట్లయితే నేను చాలా కష్టం, బ్రతుకుట చాలా కష్టం గనక ఈ విషయాన్ని గర్భఫలం ఇచ్చేవాడు ఎవరండి? యెహోవాయే కదా. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం కదా. కాబట్టి ఈ విషయంలో దేవుని దగ్గరకే వెళ్ళాలి. ఈ విషయమే కాదు, ప్రతి విషయంలో. ఒక భక్తుడట గడ్డం గీసుకోవటానికి కూడా దేవుని దగ్గరే అడిగేవాడట. దేవునికి స్తోత్రం. గడ్డం అంటే ఎప్పుడైనా గీసుకోవచ్చు కదండి. కానీ ఒక భక్తుడు గడ్డం గీసుకోవటానికి కూడా దేవుని దగ్గరే అడిగేవాడట. భక్త్ సింగ్ గారు మనకి హైదరాబాదులో వెల్ నోన్ మంచి భక్తుడు ఆయన. గడ్డం పెరుగుతూ ఉన్నదట. గడ్డం ఎక్కడ గీసుకోవాలంటే ఆగు అన్నాడట దేవుడు. ఆగుతూ ఉన్నాడట. ఒకసారి చెప్పాడట, పలాని షాపులో పలాని ఆ వ్యక్తి దగ్గర పోయి గడ్డం చేయించుకో అన్నాడట. ఆయన దగ్గర గడ్డం చేయించుకున్నాడు. ఆయనకి సువార్త చెప్పమన్నాడట దేవుడు. యేసు ప్రభు నీ పాపముల కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, సజీవుడిగా ఉన్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడతాడు. ఈ 4 మాటలే చెప్పాడట. అంతే. గడ్డం గీచుకున్నాడు, వచ్చాడు. ఆ తర్వాత అతను పెద్ద పాస్టర్ అయిపోయాడు హెబ్రోను సంఘంలో. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఒక పర్పస్ కదండి, ఒక పర్పస్ కలిగి మనము ఏ కార్యం చేయాలన్నా కానీ దేవుణ్ణి ముందు పెట్టుకున్నప్పుడు ప్రియులారా, ఏ వ్యక్తి అయితే ప్రభువునే ముందు పెట్టుకొని నడుస్తూ ఉంటాడో, ప్రభువుతోటి సహవాసం చేస్తూ ప్రభువే నాకు దిక్కు, నాకు డబ్బు ఉండొచ్చు, ఇంకా బంధువులు ఉండొచ్చు, పనులు చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ప్రభువే నాకు దిక్కు, ప్రభువే నాకు ఆధారం అని ఎవరైతే ప్రభువు మీద ఆధారపడుతూ ఉంటారో వారు వర్ధిల్లుతూ ఉంటారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క రెబెకా దేవుణ్ణి అడగటానికి వెళ్ళింది. అప్పుడు దేవుడు వెంటనే ఆమెకు జవాబిస్తున్నాడు. చూడండి 23వ వచనంలో, 22వ వచనంలోనే అలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. అడగటానికి వెళ్ళింది ఆమె. ఎప్పుడు వెంటనే దేవుడు జవాబిస్తున్నాడు ఆమెకు. దేవుడు ఈ మాట అంటున్నాడు, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి వచ్చు, ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైండును. కబలవారుండిరి, బయటికి వచ్చెను. కనుక ఏశావు అని పేరు పెట్టిరు. బయటికి వచ్చినప్పుడు పట్టుకొని ఉండిన గనక యాకోబు అని పేరు పెట్టెను.
చాలండి, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఇద్దరు కుమారులు పుట్టారు రెబకా గారికి. ఇస్సాకును రెబకాన్ని దేవుడు ప్రేమించి ఇద్దరు కుమారులనిచ్చాడు, ఏశావు, యాకోబు. యాకోబు నున్ననే శరీరము కలిగిన వాడు, ఏశావు మాత్రము రోమములు కలిగినటువంటి, అంటే మరి అతని శరీరం నిండా ఏమున్నాయండి, మరి వెంట్రుకలు ఉన్నాయి. అలాంటి శరీరాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క ఏశావు ఎక్కువ అడవిలో ఉండేవాడట. చూడండి, తర్వాత వచనంలో మనం చూస్తే 27వ వచనం, 25వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చూస్తే, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసి అయి ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. దేవునికి స్తోత్రం. చాలండి, దేవునికి స్తోత్రం. ఏశావు వేట ఆడేవాడట. అడవిలోకి పోయి వేటాడేవాడు, ఇంట్లో ఉండేవాడు కాదు. లేవగానే మొహం కడుక్కునేవాడు, స్నానం చేసేవాడు, తినేవాడు, వెంటనే అంబుల పొద్దు తీసుకునేవాడు, కత్తి తీసుకునేవాడు, బర్చి తీసుకునేవాడు, వెంటనే వెళ్ళిపోయేవాడు, అడవిలోకి వెళ్ళిపోయేవాడు. కానీ ఈ యొక్క యాకోబు మాత్రము సాధువై గుడారములలో నివసించుచుండెను. దేవునికి స్తోత్రం. సాధువుగా ఉన్నాడు. సాధువు జంతువు ఏ విధంగా ఉంటుందండి? పెంపుడు జంతువు ఏ విధంగా ఉంటుంది? ఆ విధంగా ఉంటున్నాడట. అది యజమానికి లోబడిద్ది. మరి లోబడే తత్వాన్ని కలిగిన వాడుగా యాకోబుని మనం చూస్తూ ఉన్నాం. తగ్గింపు కలిగినటువంటి జీవితాన్ని కలిగిన వాడుగా చూస్తూ ఉన్నాం. మరి ఇస్సాకు తండ్రి గారి పేరేందండి? అబ్రహాము. అబ్రహాము గురించి మనకి ఎవరు చెప్పనవసరం లేదు. అబ్రహాము దేవునితో మాట్లాడుతూ వచ్చేవాడు కదండి. దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చేవాడు. దేవుడు ఆయన్ని పిలిచాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని ఆశీర్వదించి ఆయన్ని గొప్పవాడుగా చేశాడు. అయితే ఆ టైంలో ప్రియులారా, అబ్రహాము పాస్తులు ఇవన్నీ చూస్తే ప్రియులారా, మరి ఈ యాకోబు ఏశావులు పుట్టినప్పటికీ అప్పుడు దాదాపుగా అబ్రహాము యొక్క కుటుంబంలో, ఇస్సాకు కుటుంబంలో 4000 మంది పనివారి కుటుంబాలు ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఎన్ని వేలండి? 4000 మంది. అబ్రహాము ధనము కలిగిన వాడుగా ఉన్నాడు, బంగారము, వెండి, మరి పశు సంపద కలిగిన వాడుగా ఉన్నాడు. అవన్నీ కూడా మరి తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి ఇచ్చి అన్నాడు కదండి. మరి బాగా ధనవంతుడిగా ఉన్నాడు. అబ్రహాముని మరి కానానీయులందరూ కూడా ఏమన్నారో తెలుసా? నీవు మా ఎదుట మహారాజు లెక్క ఉన్నవయ్యా, ఒక సామాన్య మానవుడి లెక్క నువ్వు లేవు, మహారాజు లెక్కను ఉన్నావని చెప్పి మరి కనానీయులందరూ కూడా ఆయన్ని పొగుడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అంటే మహారాజుగా ఉన్నాడు అంటే ఎవరి దగ్గర చేయి చాపి అడిగేవాడు కాదనమాట. దేవుడు ఆయనకి అన్నీ ఇచ్చేవాడు. దాసులు, దాసురాండ్రు, మరి పని వాళ్ళ కుటుంబాలే 4000 మంది. మరి చరిత్రలో మనం చూస్తే ఆ విధంగా చరిత్రకారులు లెక్కలు కట్టారట. చరిత్రలో మనకు కనబడుతూ ఉన్నదట 4000 కుటుంబాలు ఉన్నారు. ఎవరికండి? అబ్రహాము యొక్క కుటుంబంలో, ఇస్సాకు యొక్క కుటుంబంలో. అంత ధనవంతుడు ఎవరండి? అబ్రహాము. అలాంటి ధనము కలిగినటువంటి వాడుగా, మరి దేవుని చేత, మరి దేవుని పిలుపుని అందుకున్నవాడుగా, దేవుని చేత మరి ప్రేరేపించబడినవాడై, దేవుడు ఆశీర్వదిస్తేనే ఆశీర్వదించబడినవాడుగా, దేవునితో మంచి సంబంధాన్ని కలిగిన వాడుగా, దేవుని స్నేహితుడని అబ్రహాముకి పేరున్నది. దేవునికి స్తోత్రం. స్నేహితులంటే ఏం చేస్తారండి? స్నేహితులంటే మరి ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు వాళ్ళకి. అబ్రహాముకి నేనేదైనా దాచెదనా అని దేవుడే అబ్రహాముతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కదా. 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయటానికి ముందుగా దేవుడు, నేను అబ్రహాముకి ఏదైనా దాచి పెడతానా,
అబ్రహాము గొప్ప జనమవుతాడు కదా, అబ్రహాము నమ్మకమైన వాడిగా ఉన్నాడు కదా, అబ్రహాము నాకు స్నేహితుడిగా ఉన్నాడు కదా అని అబ్రహాము విషయమై మరి దేవుడు ఒక ప్రణాళికతో ఆయన్ని పిలిచాడు. అబ్రహాము ఈ యొక్క గుడారములలో ఈ యాకోబు ఉంటున్నాడు కాబట్టి అబ్రహాముతోటి సహవాసాన్ని కలిగి ఉన్నాడు యాకోబు. దేవునికి స్తోత్రం. అబ్రహాము గురించి ఎందుకు చెప్పానంటే, ఈ గుడారాలలో సాధువై నివసించుతున్నటువంటి ఈ యాకోబు మరి దేవుని మాటలే. అబ్రహాము నుంచి ఏం మాటలు వస్తాయండి? తిట్లు వస్తాయా? ఏమండి, దేవుడు నాతో ఇట్లా మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా ఏం చెప్తామండి? ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది, ఈ రీలు బాగుందని పిల్లగాళ్ళకి చూపిస్తామా? మనం చూపింటాం. ఏం చూపిస్తామండి? బైబిల్ చదవండి, వాక్యం చదువురా, ప్రార్థన చేసుకోరా అని చెప్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అట్లా చెప్తే మనం తల్లిదండ్రులం కాదు, మంచిని కోరే వాళ్ళం కాదు. కాబట్టి ప్రియులారా, ఈ అబ్రహాము మాట్లాడితే ఏం చెప్తాడు? దేవుడితో నేను ఇలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవునితోటి నా సహవాసం ఇది. ఈ మాటలన్నీ గుడారాలలో సాధువై ఉంటున్నటువంటి ఎవరున్నారండి? యాకోబు ఇంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని కలిగిన వాడుగా యాకోబుని మనము కనుగొనగలం. దేవునికి స్తోత్రం. గుడారాలలో సాధువై ఉంటున్నాడు. అబ్రహాముకి మంచినీళ్ళు కావాలంటే ఇచ్చేవాడు. అబ్రహాముకి ఏమైనా టిఫిన్ పెట్టాలంటే తీసుకొచ్చి మరి పెట్టేవాడే. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు కదండి. అబ్రహాము మరి ఆ యొక్క కుర్రోడికి, ఆ యొక్క యాకోబుకి మంచి విషయాలే చెప్పాడు. దేవునికి స్తోత్రం. మరి ఏశావుకి ఆ ఛాన్స్ లేదు. లేవగానే ఎక్కడికి పోతాడండి ఆయన? ఏమని రాయబడ్డది? ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయేవాడట. ఏమని రాయబడినది? ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటయందు మరి నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. అంటే అరణ్యవాసిగానే ఉన్నాడు. అంటే లేస్తే అరణ్యానికే పోతూ ఉన్నాడు. అరణ్యంలో వేట ఆయన చేయటం. అరణ్యంలో ఏ జింక దొరికిద్ది, ఏది దొరికిద్ది, ఏ వేటలో నేను ఏ మాంసమును పట్టుకోగలను అనేటువంటి దాని మీదనే ఏశావు గడిపాడు. కానీ గుడారాలలో నివసించుతున్నటువంటి ఈ యొక్క యాకోబు మాత్రము అబ్రహాము యొక్క మాటలను విని ఖచ్చితంగా ఉంటాడు. ఇక్కడ రాయబడి ఉండలేదు కానీ ప్రియులారా, మరి నేను ఊహించాను. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే అబ్రహాం ఈ యొక్క యాకోబు జ్యేష్ఠత్వాన్ని గురించి, జ్యేష్ఠత్వం యొక్క విలువ గురించి ఎరిగినవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. జ్యేష్ఠత్వం యొక్క విలువ ఎరిగినవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా అండి? చూడండి, ఇక్కడ వాక్య భాగం తర్వాత వాక్య భాగంలోనే మనం కనుగొనగలం. చూడండి, 29వ అధ్యాయం 29వ వచనం. ఒకనాడు యాకోబు కలుగూర వంటకము వండుకొని చుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నువ్వు వండుకునేది నాకు కొంచెం పెట్టు అన్నాడు. అప్పుడు యాకోబు అంటున్నాడు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకుమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, నాకెందుకనెను? ప్రమాణము చేయమనను. నాకు జ్యేష్ఠత్వం ఇస్తున్నానని ప్రమాణం చేయి. జ్యేష్ఠత్వం గురించి ఈ చిన్నపిల్లోడికి ఏం తెలుసండి? అంటే మరి అబ్రహాము యొక్క మాటలు, మరి తర్వాత ఆ యొక్క ఇస్సాకు యొక్క మాటలు, రెబకా మాటలు, ఆ శారమ్మ మాటలు, పెద్దోళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు శ్రద్ధగా వింటున్నాడు. జ్యేష్ఠత్వము అంటే అది కొనుక్కొనేది కాదు. జ్యేష్ఠత్వం అంటే ప్రథమంగా ఎవరైతే కుటుంబంలో పుడతారో వాళ్ళదే జ్యేష్ఠత్వం. దేవునికి స్తోత్రం.
అవునా కాదండి? జ్యేష్ఠత్వాన్ని కొనుక్కోవటానికి ఉందా? దోచుకోవటానికి ఉందా? లేదు. కానీ ఇక్కడ మరి ఆ యొక్క చిక్కుడుగాయ కూర వండుకుంటున్నాడట. ఇంట్లో గుడారాల్లో ఉండి యాకోబు అడవిలో నుంచి వచ్చాడు, బాగా ఆకలైంది, అడవిలో ఏం దొరకలేదేమో బహుశా, మరి ఇంటికొచ్చాడు. మరి ఆ ఎర్రన కూరన నాకు అంటున్నాడు అనంటే, నీ జ్యేష్ఠత్వం, నువ్వు జ్యేష్ఠుడు కదరా, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తావా? నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నేను ఈ కూర పెడతాను, ఈ అన్నం పెడతాను, నీకు భోజనం పెడతాను, లేకుంటే పెట్టను అంటే ఇస్తాలే అనడం. ప్రమాణం చేయి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? ప్రమాణం చేయమని ప్రమాణం ఒట్టేపించుకున్నాడు. ఒట్టేపించుకున్న తర్వాత మరి ఏం జరిగిందండి? అన్నం కూర ఇచ్చేశాడు, తిన్నడు. ఆ రకంగా మరి ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడట. దేవునికి స్తోత్రం. చూడండి, హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము మరి 16వ వచనాన్ని మనం చదివితే ఈ మాట ఒకటి చదవండి. అక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జించబడ్డాడట. దేవునికి స్తోత్రం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండినేమో చూచుకొనుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నీకు ఇచ్చినటువంటి టాలెంట్ అది దేవుడిచ్చింది. నీకొక టాలెంట్, పాటలు పాడే టాలెంట్ ఉంది, నీకు వాక్యం చెప్పే టాలెంట్ ఉంది, లేకుంటే ప్రవచనము చెప్పే టాలెంట్ నీకు దేవుడిచ్చాడేమో, లేకుంటే భాషలు మాట్లాడే శక్తి దేవుడు నీకు ఇచ్చాడేమో, లేకుంటే పరిచర్య చేసే శక్తి నీకు దేవుడిచ్చాడేమో, సేవకులకు సహాయపడే శక్తి నీకు దేవుడిచ్చాడేమో, లేకుంటే ఇంకా ఏదైనా మరి సేవలో మరి ఆత్మలను పట్టుకునేటువంటి సువార్తను చెప్పేటువంటి శక్తి నీకు దేవుడిచ్చాడేమో. దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి జ్యేష్ఠత్వం స్వతహాగా ఆ ఇంట్లో పుట్టినవాడుగా ఉన్నాడు. తల్లి గర్భంలోనే మరి యాకోబు పెనుగులాడి ముందుకు రావాలనుకున్నాడండి. దేవునికి స్తోత్రం. హోషేయ గ్రంథం 12 మరి 1-2 వచనాలు చదివితే, 2-3 వచనాలు చదివితే మరి అక్కడే మనకి తెలిసిద్ది ఆయన మగసిరి గలవాడై పోరాడాడు అని చెప్పి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై దేవునితో పోరాడెను. అతడు దోతతో పోరాడి జయమందెను. అతడు కన్నీరు విడిచి అతను బతిమలాడెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. చాలండి. దేవునికి తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను ముందు రావాలని. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇది ఎక్కడ విడ్డూరం అండి, రాగలడా? రాలేకపోయాడు. కానీ ఆ పోరాటం ఆగలేదు. జ్యేష్ఠత్వం గురించి అడుక్కున్నాడు. మరి తాతగారు చెప్పిన దాన్ని కనుగొన్నాడు. దాని విలువేంటో తెలుసుకున్నాడు. దేవుని గురించినటువంటి సమాచారము ఆయనకి బోధించబడ్డది. దేవుని దగ్గర పోరాడేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నాడు.
తల్లి గర్భములోనే పోరాటం ఆయనకు అలవాటైపోయింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. తల్లి గర్భంలో ఉన్నప్పుడే పోరాటం అలవాటైపోయింది. మడిమను పట్టుకున్నాడట, అరే నువ్వు వెనక్కి రారా నేను పోతా ముందని. దేవునికి స్తోత్రం. ఎంత పోరాటం అండి. ఆ పోరాటాన్ని మనము క్రైస్తవ పోరాటంలో ఈ పోరాటం ఖచ్చితంగా అవసరం. దేవునికి స్తోత్రం. మనము భయంకరమైనటువంటి రోజుల్లో జీవిస్తూ ఉన్నాం. మనం పోరాడేది ఎవరితోటండి? మనుషులతో మన పోరాటం కాదట. ఎవరితోటి పోరాడాలి మనం? అంధకార సంబంధులకు లోకనాథులతోటి, మరి ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోటి పోరాడుచున్నాము అని చెప్పి మరి ఎఫెసీ 6వ అధ్యాయంలో మరి 10వ వచనంలో మనకు కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కదండి. మనం పోరాడేది మనుషులతో కాదు, రక్త సంబంధుల రక్త మాంసములతో మనం పోరాడలేదు. మనం పోరాడేది మరి అధికారులతోనూ ప్రధానులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోటి మన పోరాటం. దేవునికి స్తోత్రం. మన పోరాటం ఎవరితోటండి? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడేటువంటి వారంగా మనం ఉన్నాం. అయితే యాకోబు ఈ లోకములో పోరాటం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబు పోరాడే వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునితో పోరాడాడు, మనుషులతో పోరాడాడు. జ్యేష్ఠత్వం నాకు కావాలా, ఎట్లయినా జ్యేష్ఠత్వం నాకు కావాలా, ఎట్లయినా నాకు జ్యేష్ఠత్వం కావాలా. మా అన్న నాకంటే ముందుగా పుట్టాడు, ఎట్లా 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 సమయం వచ్చింది, బాబు మరి నీకు ఈ భోజనం కావాలంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇవ్వాలా. దేవునికి స్తోత్రం. ఇస్తావా? అరే నేను చచ్చిపోతా కదరా తినకుంటే. ఒక పూట తినకుంటే చచ్చిపోతారండి ఎవరైనా? 40 రోజుల దాకా బతుకుతారు కదా. ఒక పూట నువ్వు ఈకుంటే ఇప్పుడు నేను చచ్చిపోతారా అనుకోండు అని అండవు. మరి అయితే ప్రమాణం చేయనడు. దేవునికి ప్రమాణం చేయించుకున్నాడండి. ప్రమాణం చేయించుకున్నాడు. జ్యేష్ఠత్వాన్ని ఏం చేసిండండి? తృణీకరించాడు. అయితే ఒక సమయం వచ్చింది. ఏ సమయం వచ్చిందండి? మరి ఆ యొక్క ఇస్సాకు తన పెద్ద కుమారుడితో చెప్తున్నాడు, నువ్వు వేటాడి మాంసం తీసుకొనిరా, నాకు మంచి భోజనం తీసుకొనిరా, నిన్ను దీవిస్తాను. నా చావు కాలం దగ్గర పడది, నేను చనిపోయేటువంటి సమయం మరి ఆసనమైంది కనుక నేను చావక మునుపు నేను దీవిస్తాను. నా పెద్ద కుమారుడా, జ్యేష్ఠుడా, నువ్వు రా, మంచి భోజనం వేటాడి తీసుకొని రమ్మని మరి తన పెద్ద కుమారుడితో చెప్తూ ఉంటే రెబెక్కమ్మ అన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇద్దరు కుమారుల్లో పెద్దోడిని మాత్రం మరి ఇస్సాకు ప్రేమించేవాడు ఏశావుని, రెబెక్క మాత్రం చిన్నోడు పక్షపాతి అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ మాట విన్నది ఆమెకి దేవుడు చెప్పాడు ఏమనంటే, చిన్నవాడు పెద్దవాడి కంటే గొప్పవాడని చెప్పాడు కదా. దేవుడు మాట్లాడిండా లేదా? ఆమెతోటి మాట్లాడిండు కదా. ఆమె దేవుని దగ్గర పోయినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడిండు. ఏమనంటే, ఇద్దరు కొడుకులు పుడుతున్నారు, పెద్దవాడి కంటే చిన్నవాడు బలిష్టమైనటువంటి జనముగా ఉంటాడు అని ఆమె విన్నది, స్వరం విన్నది, దేవుని మాట విన్నది. కాబట్టి దీవెన అటుపోతే ఎట్లా? దేవుని మాట నెరవేర్చాలి. దేవుని చిత్తమేంటి, దేవుడు ఎట్లా చెప్పాడు కదా అనేటువంటి ఆలోచన వచ్చిందో ఏమో. మరి ప్రియులారా, మరి ఆ చిన్న కుమారుడిని సిద్ధం చేసింది. ఆ యొక్క యాకోబు ఏమంటాడో తెలుసా అండి? మరి ఒకవేళ నన్ను యాకోబు అని గుర్తుపడితే తండ్రి గారు ఎట్లమ్మా అంటే, నేను చేస్తాను కదా, నీ యొక్క చర్మము మరి మీద మరి మేక చర్మాన్ని నేను కప్పుతానయ్యా. ఒకవేళ ఆయన శాపము నిన్ను శపిస్తే మాత్రం ఆ శాపం నా మీదకి వచ్చునుగా కానీ తన మీద వేసుకుంటుందండి. దేవునికి స్తోత్రం. తన మీద వేసుకుంటుంది. మంచి భోజనం తయారు చేసిద్ది. మరి పెద్ద కుమారుడు ఏటకు పోయాడు, మరి చిన్న కుమారుడికి మంచి భోజనం ఇచ్చి చేతికిచ్చి పంపించింది. అతని శరీరానికి నునుపు ప్రదేశమంతా ఆ యొక్క మేక ఎంట్రకలతోటి మేక చర్మంతో కప్పేసింది. అతను మరి తీసుకొని పోయాడు, మరి భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత మరి స్వరము యాకోబుది కానీ మరి శరీరం మాత్రం ఏశావుదే అంటాడు. మరి దగ్గరికి తీసుకొని మరి అతన్ని తడిమి చూస్తాడు. స్వరమైతే యాకోబుదే అంటాడు. అట్లా కళ్ళు కడపన్నటువంటి ఇస్సాకు
మరి మనము చూస్తూ ఉన్నాం. అయితే నిజంగా ప్రియులారా, ఆ యొక్క యాకోబుని దేవుడు మరి దీవింపజేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, అక్కడ గొప్ప మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి, అదే 27వ అధ్యాయంలో 26వ వచనం నుంచి చదివితే కొన్ని వచనాలు ఇక్కడ మనకు కనబడుతుంటాయి. చూడండి, తరువాత దగ్గరకు వచ్చి అతడు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకొనెను. యాకోబు వస్త్రములను వాసన చూశాడట. అతను దీవించి ఎట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. నా కుమారుని యొక్క సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. యెహోవా ఏ చేనునైతే దీవించి మంచిగా పంటను పండిస్తాడో ఆ చేను సువాసన వలె ఉన్నది. ఇంకేమంటున్నాడండి, ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధు జనములు ఏలికవైందువు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు. దేవునికి స్తోత్రం. ఈ దీవెనంతా అయిపోయిందండి. దీవించబడ్డాడు పూర్తిగా, ఆశీర్వాదం అంతా యాకోబు వశమైపోయింది. ఒక్క క్షణమేనట అట్లా వెళ్ళిపోయిండు యాకోబు. ఇట్లా ఏశావు వచ్చేసిండు. ఏశావు వచ్చి, తండ్రి నన్ను దీవించంటాడు. ఇప్పుడే కదా నువ్వు వచ్చినావు కదా అని అంటే, ఆ వచ్చినోడు ఫేక్ అని అర్థమైపోయింది. యాకోబు మోసం చేశాడు నన్ను, యాకోబు నన్ను మోసం చేశాడు. ఈ రెండోసారి అప్పుడు జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, భోజనం పెట్టి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఈ రెండోసారి నా దీవెనంతా కొట్టేశాడు వాడు. వాడిని నేను చంపేయాలి, నేను వాడిని చంపేసేయాలి. తండ్రి ఒక్క దీవెనైనా నాకు లేదా? దీవెనలన్నీ అతనికే పోయాయి. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం అంతా అతనే కొట్టేశాడు. మరి నాకేమి లేదా తండ్రి అని ఏడుస్తాడట. దేవునికి స్తోత్రం. ఎంత వెతికినా కానీ, అంటే దాని విలువ తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏశావు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. జ్యేష్ఠత్వం యొక్క విలువ, నీకు ఇచ్చిన దాన్ని నువ్వేంటో నీకు తెలియాలి, నీ పరిస్థితి ఏంటో నీకు తెలియాలి. అది నీకు తెలియకుంటే నువ్వు కూడా ఏశావు వలె ఉంటావు. నువ్వు ఎక్కడ నిలబడ్డావో, నీ పరిస్థితి ఏంటో, నీ కెపాసిటీ ఏంటో, నీ యొక్క స్థితి ఏంటో నీకు తెలియాలి. దేవునికి స్తోత్రం. ప్రభువులో నీ యొక్క స్థితి ఏంటో నీకు తెలియాలి. ప్రభువుతో నీకు సంబంధం ఏంటో తెలియాలి. ఏశావుకి దేవుని జ్ఞానము లేదండి. అరణ్యములో గడిపాడు. దేవుని జ్ఞానాన్ని కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రియులారా యాకోబు వలె పోరాటాన్ని పోరాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అది వచ్చేంత వరకు నిద్రపోలేదు. అనుకోకుండా తల్లిగారు సహకరించేసింది, ఆ యొక్క దీవెన వచ్చేసింది. కానీ ఇంకొకటి ఉంది ఇప్పుడు. ఏంటి అనంటే, అన్నగారు చంపటానికి చూస్తున్నాడు. అప్పుడు తల్లిగారు, మరి తల్లిదండ్రులు ఇద్దరు కలిసి, మరి మీరిద్దరూ ఒకే రోజు మరి కొట్టుకొని చంపుకుంటే ఎట్లా అనేసి తల్లిగారు మరి తండ్రి గారి దగ్గరికి ఆ యొక్క యాకోబుని పిలిపించి, నాయనా నీ మామగారి దగ్గరికి వెళ్ళు, లాబాను అనేటువంటి సిరియా వాడైనటువంటి లాబాను దగ్గరికి వెళ్ళు, అక్కడ కొంతకాలం ఉండు. ఎందుకు అంటే నీ అన్నగారికి కోపంగా ఉన్నాడు కాబట్టి అక్కడ కొంతకాలం ఉండు అని అంటే వెళ్ళటానికి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళటానికి బయలుదేరి పొదుగు కిందండి ఒక ప్రదేశంలో పడుకున్నాడు. పడుకునేసరికి ఒక రాయిని తలగడగా పెట్టుకున్నాడు, తలదిండిగా పెట్టుకున్నాడు, పడుకొని మరి ఉన్నాడంతే. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం.
ఒక నిచ్చెన కనబడుతూ ఉన్నది. ఆకాశము మరి భూమి మీద వేయబడినటువంటి నిచ్చెను ఆకాశం అని అంటుకున్నది. ఆకాశం మీద ఉండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు పోయే చోటంతా నేను దీవిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే ముందు మనం ఇనిషియల్గా ఒక స్టెప్ వేయాలి ప్రభువులో. మనం స్టెప్ వేసి నడుస్తూ ఉంటే ఒక పోరాట పటిమను కలిగి ఉండాలి. తల్లి గర్భములో ఉండే ఆయన పోరాటం నేర్చుకున్నాడు. తల్లి గర్భములో ఆ యొక్క అన్నగారి మడిమను పట్టుకున్నాడట. మగ సిరి గలవాడై పోరాటం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం పొందుకున్నాడు. మరి మామగారి దగ్గర పోయాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిచిపెట్టను, మరలా ఈ ప్రదేశానికి నిన్ను రప్పిస్తాను. నీవు తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు నువ్వు ఆశీర్వదించబడతావు, అనేకులకి ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు, నీకు నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను. ఈ దీవెనలన్నీ పొందుకున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి అనుభూతిని కలిగి ఉన్నాడు. బేతేలులో ఆయనతో మాట్లాడినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రదేశంలో 28వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదివితే ప్రియులారా అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. వద్దు అవసరం లేదు. అయితే ప్రియులారా చదువు మరి 28 10 కాదు 28 18వ వచనం చదువు. తెల్లవారినప్పుడు దానిని స్తంభంగా నిలిపి కొన మీద నూనె పోసెను. ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. లూజు. నేను తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు నాకు దేవుడు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుబడి చేసుకొనని. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చేస్తున్నాడండి? మొక్కుబడి ప్రార్థన చేస్తున్నాడు, మొక్కుకుంటున్నాడు దేవుని దగ్గర. నీవు నన్ను నేను ఎక్కడికైతే వెళ్తున్నానో లాబాన్ దగ్గరకు పోతున్నాను, మా మామగారి దగ్గరికి, అక్కడ నాకు పోషించి నాకు వస్త్రం ఇచ్చి నన్ను దీవించి మరలా రప్పించినవి అనుకోండి, నీకు 10వ వంతు ఇస్తాను. దేవునికి స్తోత్రం. 10వ భాగం నీకు చెల్లిస్తాను అంటున్నాడు. ప్రమాణముతో కూడినటువంటి ప్రార్థన. మామూలు వ్యక్తి కాదండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పోరాడాడు, మరి అన్నగారి దగ్గర పోరాడాడు, పొందుకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు కనబడితే దేవునితోటి ప్రమాణం చేస్తున్నాడు, ప్రమాణంతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వు నాకు ఇట్లా ఇస్తే నేను 10వ భాగం తీస్తాను, నీకు 10వ వంతు చెల్లిస్తాను. ఎందుకంటే మరి తాతగారు 10వ భాగం ఇచ్చిండట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిచ్చారండి? అబ్రహాం గారు మెల్కీసెదెక్ అనేటువంటి రాజుకి 10వ భాగం ఇచ్చిండు. ఆ విషయం షేర్ చేసుకొని ఉంటాడు. యాకోబుకి ఏం తెలుసు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాతగారుల దగ్గర ఉంటే అదే, తల్లిదండ్రుల దగ్గర ఉంటే అదే, దైవజనుల దగ్గర ఉంటే ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి ప్రియులారా. 10వ భాగం గురించి మరి ఇస్సాకు మాట్లాడలేదు కానీ యాకోబు మాట్లాడుతున్నాడు.
గుడారాలలో సాధువై మెల్కీసెదెకుకి నేను ఇచ్చాను, ఓ మనవడా దశంభాగం ఇచ్చాను రా, దశంభాగం దేవునికి ఇవ్వాలి అనేటువంటి మాటలు అబ్రహాము నోట్లో నుంచి ఖచ్చితంగా వచ్చి ఉంటాయండి. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ ప్రమాణం చేస్తున్నాడు, దశంభాగం ఖచ్చితంగా నేను ఇస్తానయ్యా, నాకు వస్త్రమి, నాకు తినటానికి భోజనమి, నన్ను దీవించు, నాకు తోడుగా ఉండు, నేను వెళ్తున్నాను కదా, నా మార్గమంతట్లో తోడుగా నీడగా ఉండు, అప్పుడు మరలా వచ్చి ఈ ప్రదేశమును మందిరంగా చేస్తాను, ఇక్కడ మరి బలిపీఠం కడతాను అనేసి తాను తలగడగా చేసుకున్నటువంటి ఆ రాయిని ఏం చేస్తున్నాడండి, దాని మీద నిలవబెట్టి దాన్ని నూనె పోసి అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కోసం, దేవుని కోసం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మరి మన కోసం, మరి మనకు ఆశీర్వాదం కావాలంటే యాకోబు వలె మనం కూడా ఏం చేయాలండి, ఒక పోరాట పటిమ కావాలి మనకు. దేవునికి స్తోత్రం. పోరాటం చేయాలండి. అంత అయిపోయింది, అక్కడికి వెళ్ళాడు, వాళ్ళ మామగారు కరెక్ట్గా లేడు, ఈయనకు అనుకూలంగా లేడు. వాళ్ళ మామగారు ఇష్టం వచ్చినట్లుగా జీతాలు మారుస్తూ ఉన్నాడు. 10 సార్లు జీతం మార్చిండట. మరి పెద్ద కూతుర్నిచ్చాడు, చిన్న కూతుర్నిచ్చాడు, ఇద్దరిని ఇచ్చాడు. మరి దాదాపుగా 11 మంది పిల్లలు పుట్టారు. జీతం కరెక్ట్గా లేదు. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటి అని అంటే, మీ మామగారు నిన్ను మరి సరిగ్గా చూడట్లేదు, మీ మామగారు వల్ల ఏమీ లేదు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు మంచుకు తడిచావు, ఎండకి ఎండావు, వానకి తడిచావు, కాబట్టి నీ శ్రమను, నీ కష్టమును, నీ పట్టుదలను నేను చూశాను, కాబట్టి నీకు ప్రతిఫలం ఇస్తాను అనేసి దేవుడు ఈయనకి విస్తారమైనటువంటి మరి గొర్రెల సంపద, ఎడ్లు సంపద, మరి కావలసిన మేకల సంపద అన్నీ ఇస్తాడు. సారల కలిగినవి ఇచ్చి ఆ యొక్క పొటేళ్ళు, సారల కలిగినటువంటి పొటేళ్ళు ఆ గొర్రెల మీద ఎక్కటం, మరి సారల కలిగినవి అన్నీ కూడా ఇతని జీతమని వాళ్ళ మామగారు ఈయనకి మధ్యలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. ఈయనకు సారల కలిగినవి పుడితే యాకోబు యొక్క జీతం అన్నమాట. దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. సార్ల కలిగినవి పుట్టాయట. దేవునికి స్తోత్రం. సార్ల కలిగినవి పుడితే అది యాకోబు యొక్క మరి స్వాచ్ఛంగా ఉండేది. దేవునికి స్తోత్రం. అట్లా విస్తారమైనటువంటి దీవెనలు, విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు వచ్చాయి. ఇక సమయం వచ్చేసింది. మరి భార్యలతో మాట్లాడాడు. ఏంటి మరి మీ నాన్నగారి దగ్గర మీరు ఇక్కడనే ఉంటారా, నాతో వస్తారా, నేను మరి నా తండ్రి ఇంటికి పోతాను, మీరు వస్తారంటే, ఇక్కడ మాకేముంది, మా నాన్నగారు మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నాడు, నీతోటి వస్తాం పదండి అని చెప్పి అందరూ వాళ్ళకి కావలసినటువంటి, వాళ్ళకి దేవుడిచ్చినటువంటి ఆస్తిని పట్టుకొని బయలుదేరారు. దేవునికి స్తోత్రం. మధ్యలో ఒకటి విషయం తెలిసింది ఆయనకి. ఏంటి అనంటే, అన్నగారు ఏశావు 400 మందితోటి ఎదురుకు వస్తున్నాడట. దేవునికి స్తోత్రం. 400 మందితోటి రావటం ఏంటి, భయం పట్టుకుంది, అదురు పట్టుకుంది. మరి దేవుడైతే దీవించాడు. వెండి బంగారం, మరి విస్తారమైనటువంటి సంపద ఇదంతా ఉన్నది. కానీ విస్తారమైనటువంటి సంపద కలిగింది. మరి దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. నాకు ఇప్పుడేంటి, ప్రభు దగ్గర నేను పోరాడాలా. ఎబ్బోకు రేవొచ్చింది, అందరిని దాటించాడు, ఒక్కడే నిలబడ్డాడు, ఒక్కడే కూర్చున్నాడు. ప్రభు దగ్గర పోరాటం మొదలుపెట్టాడు. సందకాడ మొదలైందట ప్రార్థన చేయటం. తెల్లవారేంత వరకు పోరాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ పోరాటం అన్నది ఎక్కడి నుంచి మొదలైందండి? అయింది తల్లి గర్భంలో పడ్డది మొదలే పోరాటము కలిగినటువంటి వ్యక్తిగా యాకోబుని మనం చూస్తూ ఉన్నాం. 32వ అధ్యాయంలో మనకు అక్కడ కనబడుతుంది. మరి ఒక్కడే మిగిలిపోయిందట. 32వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే యాకోబు ఒక్కడ మిగిలిపోయిందట. యాకోబు ఒక్కడే మిగిలిపోయి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఒకటే అడిగిండండి. ఏమో తెలుసండి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీ అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీనని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయన్ని పోనీయకుండా మరి దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడట. దేవుణ్ణి పోనీయకుండా గట్టిగా పట్టుకున్నాడట యాకోబు. మరి దేవుణ్ణి, పరిశుద్ధుణ్ణి పట్టుకోగలమండి?
లోక ఆకాశ మహాకాశములను పట్టదాలని దేవాది దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడట. దేవుడు విడిపించుకొని పోవచ్చు కదా, మరి ఎందుకు పోలేకపోతున్నాడు దేవుడు? 32వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆ రాత్రి అతడు దాటిపోయాను, ఆ ఏరు దాటించి పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతను గెలవకుండా చూచి తొడగూటి మీద కొట్టెను. ఇప్పుడు దేవుడు ఆయన గెలవలేకపోతున్నాడట. దేవునికి స్తోత్రం. యాకోబుతోటి దేవుడు పోరాడుతున్నాడండి. దేవుడు గెలవలేకపోతున్నాడట. గెలవలేక మరి తొంటి మీద ఒక తన్ను తన్నిండట. పెనుగులాట అంటే దూతతో పోరాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పెనుగులాట అంటే ప్రార్థనలో పెనుగులాడుతూ ఉన్నాడు. దేవుని దూతతో పోరాడుతూ ఉన్నాడు. నేనే గెలవాలి, దేవుణ్ణి పోనీయట్లేదు, దేవుని దూతను పోనీయట్లేదు. దేవునికి స్తోత్రం. 26వ వచనం చదువు. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. దేవునికి తెల్లవారితే దేవుని దూతలు ఉండరు కాబట్టి నన్ను పోనీ అంటున్నాడు. మరి నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. ఆయన నీ పేరేమని అడగగా యాకోబు అని చెప్పాను. చాలండి, యాకోబు అని చెప్పిండట. అంతకుముందు తండ్రి గారి దగ్గర ఏమని చెప్పిండండి? ఏశావు అని చెప్పాడు. అంటే తన ప్రవర్తన అంతా మారిపోయింది. ఇప్పుడు దిద్దుబాటు ప్రార్థన మొదలైంది. ఎబ్బోకురేవు దగ్గర యాకోబు చేసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసండి? దిద్దుబాటు ప్రార్థన. తన తప్పిదాలన్నిటిని కూడా ఒప్పుకుంటున్నాడు. తన తప్పిదాలన్నిటిని సరిదిద్దుకుంటున్నాడు. నేను కరెక్ట్గా ఉంటాను ప్రభువా. అంతకుముందు లేడా? కరెక్ట్గా ఉన్నాడు. అయినా కానీ ఇంకేమన్నా మరి అన్నగారు వస్తున్నాడు 400 మందితోటి. కాబట్టి అన్నగారు వచ్చి 400 మంది వచ్చి నా యొక్క కుటుంబం మీద పడతారేమో, ఇంతమంది పిల్లల్ని కోల్పోతానేమో, నాకు ఉన్నటువంటి చిన్న చిన్న మేకలు గొర్రెలు ఇవన్నీ కూడా కోల్పోతానేమో. కాబట్టి ఇప్పుడు నాకు శరణ్యం ఎవరండి? దేవుడే. ఏ దిక్కు లేకుంటే దేవుడే దిక్కు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. దేవుణ్ణి గట్టిగా పట్టుకునేటువంటి పరిస్థితి మనకున్నదా? దేవునికి స్తోత్రం. ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి గట్టిగా మనం పట్టుకోగలమా? ఎట్లా పట్టుకున్నాడు తెలుసండి? కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉన్నాడట యాకోబు. ముందుగా చదువుకున్నాం హోషేయ గ్రంథం 12:3లో ఆయన కన్నీరు కార్చి దేవుని బ్రతిమలాడెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ కన్నీరు కనపడదు. 32వ అధ్యాయంలో మనకు కన్నీరు కనపడదు. హోషేయ గ్రంథం 12:3లో మనకు కన్నీరు కనపడుద్ది. కన్నీరు కార్చి దేవుణ్ణి బ్రతిమలాడుతూ ఉన్నాడట. దేవుని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ప్రభువా, అయ్యా నువ్వు తప్ప నాకు ఇంకెవరుండాయా? కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నాడు. ప్రభుని ఒక బెగ్గర్ లెక్క అడుగుతూ ఉన్నాడు. ప్రభుని ఒక అడుక్కునేవాళ్ళ లెక్క అడుగుతూ ఉన్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదిస్తే మా అన్నగారు వచ్చి నన్ను ముద్దు పెట్టుకుంటాడు. నువ్వు ఆశీర్వదిస్తే మా మామగారు వచ్చి సమాధాన పడతాడు. నాకు అన్నీ సక్రమంగా నడుస్తాయి. ఇంతమంది పిల్లల్ని ఇచ్చావు, వీళ్ళందరూ కూడా నేను కోల్పోవటానికేనా నువ్వు ఇచ్చింది? నువ్వు ఇచ్చినటువంటి పిల్లలే కదా, నువ్వు ఇచ్చినటువంటి భార్యలే కదా, నువ్వు ఇచ్చినటువంటి ఆస్తే కదా. నువ్వు నన్ను ఆశీర్వదించానని చెప్పు. నువ్వు నన్ను ఆశీర్వదించానని నీ చెయ్యి నా యొక్క నెత్తిమే పెట్టు, అంతే. ఈ ప్రార్థన నువ్వు చేయగలిగినవా? నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావు? ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించాయా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే చాలు ప్రభువా అన్నావా? అయితే ఇక్కడ యాకోబు మాత్రం ప్రియులారా, తెల్లవారుచున్నది కనుక నన్ను పోని అని దేవుని దూత అంటుంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. అప్పుడు నీ పేరేంటి అన్నాడు. యాకోబు. ఏశావని చెప్తాడేమో చూశాడు,
కరెక్ట్లోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. చిన్న చిన్న తప్పిదాలన్నింటిని కూడా ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకోలు ప్రార్థన, దిద్దుబాటు ప్రార్థన మొదలైంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు మనుషులతో పోరాడి గెలిచావు, నీవు దేవునితో పోరాడి గెలిచావు. అన్నగారితో పోరాడావు, తల్లిదండ్రులతో పోరాడావు, అక్కడ గెలిచి లాభాన్ దగ్గరకు వచ్చావు, లాభాన్తో పోరాడావు, న్యాయంగానే నువ్వు పోరాడావు. ఆ మామగారు నీకు అన్యాయం చేసినప్పటికీ నువ్వు నా దగ్గర అడుక్కున్నావు, నా దగ్గర నుంచి పొందుకున్నావు, నేను నిన్ను ఆశీర్వదించాను. నువ్వు మనుషులతో పోరాడి గెలిచావు, నువ్వు దేవునితో పోరాడి గెలిచావు, నువ్వే గెలిచావురా బాబా. దేవునికి స్తోత్రం. దేవుడే మాట్లాడుతున్నాడు. నువ్వు మనుషులతో పోరాడి గెలిచావు, నువ్వు దేవునితో పోరాడి గెలిచావు గనక నీ పేరు ఇజ్రాయేలు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇజ్రాయేలు అంటే అర్థం ఏంటండి? మనుషులతో దేవునితో పోరాడి గెలిచినవాడు. దేవునికి స్తోత్రం. నీ పేరు ఇజ్రాయేలే. తనకి తొంటి నొప్పిగా ఉందండి, నొప్పిగా ఉన్నా కానీ భరించాడు. ఎందుకంటే దేవుడు కొట్టినా కానీ, మనిషి సాతాను కొట్టొద్దు నన్ను, దేవుడు కొట్టినా కానీ ఆ నొప్పిని బాగు చేయగలిగిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం. గుండె చెదిరిపోయినా కానీ బాగు చేయగలిగిన వాడు దేవుడే. నా కుంటి నొప్పిని, ఈ యొక్క కుంటికాలని మరలా బాగు చేయగలిగిన వాడు నువ్వే. నాకు కుంటి అయినా కానీ, నేను కుంటుకుంటూ నడుచుకుంటూ పోయినా కానీ ప్రభా, ఆ కాలుని మరలా సరిచేయగలిగిన వాడవు నువ్వే ప్రభు అనేసి ప్రార్థించాడు. వదిలిపెట్టలేదండి, పోరాట ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్లో మనం చూస్తే ప్రియులారా, ఈ ముగ్గురు కూడా సమాన వారసులే అని బైబిల్ గ్రంథం చెబుతున్నది. ఈ యాకోబు మాత్రము పోరాట పట్టిమ కలిగిన వాడు. తల్లి గర్భములో నుంచే పోరాటం నేర్చుకున్నాడు. ఎబ్బోకురేవు దగ్గర ఆశీర్వాదం పొందుకున్నాడు. తన పిల్లలు 12 మంది పిల్లలలో 13 మంది పిల్లల్లో ఎవరినీ కోల్పోలేదు. దేవునికి స్తోత్రం. ఏమీ కోల్పోలేదండి. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. 12 గోత్రాల ప్రజలు ఈరోజు ఇజ్రాయెల్ దేశముగా ఏర్పడదు. ఆయన పేరునే ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడది. ప్రపంచానికి ఒక సెంటర్ పాయింట్లో ఉన్నది ఇజ్రాయెల్ దేశం. ప్రపంచంలో మరి సెల్లు కనుక్కుందాలే, మరి ల్యాప్టాప్ కనుక్కుందాలే, టెక్నాలజీ అంతా అక్కడి నుంచే వచ్చింది. ప్రపంచమంతా వారి మీదనే ఆధారపడుతూ ఉన్నది. ఆ యొక్క ఏ సెల్లు ఉపయోగించినా, ఏ మరి టెక్నాలజీ ఉపయోగించినా కానీ ప్రియులారా, ఇజ్రాయేలు వారు కనుగొన్నదే. ఆ ఇజ్రాయేలీలు అందరూ కూడా, అందులోనే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. ఇజ్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. ఆయనే మనకి రక్షకుడిగా ఉన్నాడు. మన పాపముల కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడు. కాబట్టి యాకోబు వలె ప్రార్థించేటువంటి బిడ్డలంగా, యాకోబు మరి ఏ దేవుడిని అయితే ప్రార్థన చేశాడో మనం కూడా అదే పట్టుతోటి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీకు నాకు తోడుగా ఉండి మనల్ని కూడా యాకోబు వలె దీవిస్తాడు. నీ కుటుంబాన్ని. యాకోబు కుటుంబం వర్ధిల్లింది. వాళ్ళ కుమారుల్లో ఒక్కడిని కూడా కోల్పోలేదు. యాకోబు ఆశీర్వదించబడినవాడు. బిలాం అనేటువంటి ప్రవక్త వారిని శపించడానికి వచ్చినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, యాకోబులో శకునము లేదు, యాకోబు ఆశీర్వదించబడినవాడు, నువ్వెట్లరా ఆ కుర్రోడిని నువ్వు శపిస్తావు అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లారా, మనము ఆశీర్వదించబడిన వారం. ప్రార్థన చేద్దాం, దేవుని వైపు చూద్దాం. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. స్తోత్రముడు.